ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది మా ఊరి బొడ్రాయి అన్నమాట. బొడ్రాయికి అయితే కుండలకు పోయేటప్పుడు పూజ చేసుకుంటూ పోవాలంట. అయితే ఇక్కడ బొడ్రాయి దగ్గరనైతే పూజ చేస్తున్నాం. బయట అయితే దేవుని మంచిగా అలంకరించిన తర్వాత ఇక్కడ మా అన్న వచ్చేసి అయితే పూజ చేసిండు. మా నాన్న కొబ్బరికాయ కొడుతుంది. చాలా నెమ్మదిగా మస్తు ప్రశాంతంగా అయితే జరిగింది పండగ, ఏ హడావుడి లేకుండా. మా అమ్మ, మా అన్న ముగ్గురు అయితే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టారు. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయినాం కుండలకు పోవాలని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా ఆయన అయితే ఏం చేస్తుండో, ధూపం వేయడానికి అయితే నొప్పులు ఆరొద్దని ఊపుతా ఉండు. మేము కుండల కానీ అడిగి వెళ్ళినాక ఆ రోజు శ్రీరామనవమి, ఆ కుండలు ఇచ్చేట ఆయన గుడికి పోయిండంట, లేడు. పోయి అక్కడ కొద్దిసేపు కూర్చున్నాం ఇక్కడ అందరం. ఆయన వచ్చిందాక కూర్చున్నాను. అంతలోపు మేము ఇట్లా కూర్చొని ముచ్చట్లయితే పెడుతున్నాం. మా ఆయన బాధ మా ఆయనకుంది, నొప్పులు పోవద్దని అయితే. ఇక్కడ వచ్చేసి అయితే కుమ్మరి వాళ్ళది సంప్రదాయం అనుకుంటా. ఇక్కడనైతే బొట్లు పెట్టాలి. నేను, మా అక్క, మా అన్న అయితే ఇక్కడ పూజ చేస్తున్నాం ఫ్రెండ్స్. చేసినాక కుమ్మరి ఆయన వచ్చేసి మళ్ళీ ఆయన కూడా కొబ్బరికాయ కొట్టుకుండు. ఈయన కోసం అయితే చాలాసేపు అయితే అక్కడ వెయిట్ చేసినాం. లాస్ట్ అయితే వచ్చిండు, కొంచెం తొందరనే అయింది. అక్కడనైతే చాలా లేట్ అయింది కుండల దగ్గరనే మాకు. కానీ పండుగ మాత్రం హడావుడి ఏం జరగలేదు, నిదానంగానే టైం చాలా ఉంది. ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే బొట్లు పెడుతున్నాను గడపకి ఫ్రెండ్స్.
నేను మాకైతే బొట్లు అయితే పెట్టేసినాం. అంతలోపు తాత అయితే కుండలు తెచ్చి అయితే బయట పెడుతున్నాం. చిన్న కుండలు 5, పెద్ద కుండలు 5. అక్కడ వచ్చేసి అయితే కుండలు అయితే పెట్టారు ఫ్రెండ్స్. నేను కూడా ఇక ఒక్కటి తిరగలేడు అనేసి అయితే లోపలికి వెళ్ళి తీసుకొచ్చిన ఫ్రెండ్స్. చూడండి, అక్కడ మేము ఓపిక లేకుండేనమాట. ఉప్పరిస్తుంది ఎండకి, చాలాసేపు కూర్చున్నామైన అటు పోయి వచ్చేసరికి. ఇక్కడ వచ్చేసి అయితే మా అక్క అయితే బొట్లు పెడుతుంది. నేను మా అక్క కలిసి అయితే ఫాస్ట్ అయితే బొట్లు పెట్టేసి. చూడండి ఫ్రెండ్స్, ఎవరెండు మాత్రం నేను మా ఆయన ఇద్దరం ఉన్నాం కాబట్టి, మా బావ అయితే రాలేదు. ఇద్దరం ఉన్నాం కాబట్టి మాకు వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అటువంటి కనుక అమ్మవారు కనుక ఆదివాశక్తి తల్లి, అయ్యో అష్టగజల దేవత ఆదివాశక్తి. గిరిపరమేశ్వరి అఖిలాండ కోటి కనుక బ్రహ్మాండ నాకి, అయ్యో కుమ్మరి వాడకాయలు కుమ్మరి వాడకొచ్చి కనుక కుమ్మరి సంగలతోటి ఏమంటే బడవలు చేసి కుమ్మరి ఎల్లల్లో గొడవలు చేసే వాళ్ళ ఎల్లల్లా కుమ్మరి ఎల్లల్లో తిరిగి నీ వాడకై వచ్చి ఉన్నాను పట్టు గురిగే కుమ్మరి ఎల్ల కనుక ఆడిపిల్లని ఎప్పుడైతే అని ఉన్నారో ఇచ్చే సమయకాలంలో అమ్మవారు రేణుక ఎలమాదేవి కనుక కుమ్మరి వాళ్ళ కనుక ఏమని దీవెనార్థి పెడుతున్నారు. మరి ఏ శుభకార్యం చేసినా ఏ అశుభకార్యం చేసినా కూడా అమ్మ నీ ఇంటి ముందుకైనా జాతులు కూడా ఇంటికై వస్తున్నారు.
చెప్పేసి దీవరార్థి పెట్టాను. అమ్మ బయలు వెళ్ళిపోతుంది. వారు మహారాజ వారు గాంటీల వారు గౌతుల వారు గంగాదేవుల వారు అమ్మవారి యొక్క శ్రీ శ్రీ రేణుకయ్యల మాదేవి కొలుపు నిలుస్తున్నారు. ఆ పుట్టగంతాన్ని కూడా మనం కుమ్మరి వాడకొచ్చి కూడా ఆ మట్టి పాత్ర అనేది తీసుకుపోతున్నారు. మరి అక్షంతలు కూడా వేస్తాను. సెలవేనానండి దేవారం దీర్ఘమాశుమ హరి ఓం సర్వసంపదామి లోకాభిరామం శ్రీరామం భూయో భూయో సమర్పయామి నారాయణ మూర్తి దేవతాయామి నమః హరి ఓం. మీరు వేసుకుంటారా చిన్నోళ్ళు వచ్చినావుగా వాళ్ళిద్దరికి ఏం పేరే నీ పేరే కృష్ణ ఏం పేరు తాత ఓ సతీష్ సురేష్ పైసలు మరి ఈ వాళ్ళకి బాకీ అంటే లేవంటే పేర్లు కావాలి సొమ్ము రూపాయలు మమ్మీనా ఎట్ట డబ్బా ఇస్తావు నువ్వు కాళ్ళకు ఇవాళకు పెట్టుకుంటున్నాం మొక్కలు పెట్టినది
చూశారుగా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే ఇక నేను మా ఆయన అయితే ఎత్తుకుని వెళ్తున్నాను కదా. చూడండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే వస్తుంటాయి. పండుగ మొత్తం కంప్లీట్గా మస్తు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ప్రతి ఒక్కడైతే పెడతారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు కుమ్మరోళ్ళ మీద సాంగ్స్ పాడేది కూడా మంచిగా పెట్టినాం. వాయిస్ కొంచెం అంత మంచిగా లేదట్టుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడి వరకు అయితే వీడియో తీసారు. బాయ్, నెక్స్ట్ వీడియోతో మీరు ఉండాలి.